కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం వల్ల గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సరైన న్యాయం చేయలేకపోయామని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మీడియా సమావేశంలో మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ అర్హులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఎంపీ ఎన్నికల అనంతరం తప్పకుండా అర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు సంయమనం పాటించాలని కోరారు. తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల మీటింగ్లో శోభా గార్డెన్లో ఏర్పాటు చేసినప్పుడు సరే వారు సదుద్దేశంతో లక్కీ డ్రాలో వచ్చిన లబ్ధిదారులు అక్కడికి వచ్చి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఒక మెమోరండం ఇద్దాము, వారి సహాయ సహకారాలు కోరుదామని అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి కొన్ని పార్టీల వాళ్ళు దాన్ని వేరే తీరుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుండ్రు. అంతేకాకుండా కూడా ఎవరైతే లక్కీలో వచ్చిన నంబరు పొందిన వాళ్ళను బయట రూమర్స్ ద్వారా, ఎందుకంటే ప్రభుత్వం మారింది, మీకు కూడా రావచ్చు రాకపోవచ్చు, కొత్త ప్రభుత్వం మరి ఏం నిర్ణయం తీసుకుంటారని ఒక దుష్ప్రచారాన్ని బయట ప్రచారం చేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కొత్త నంబర్ ఉంది, ఎవరైతే ఇంకా పొజిషన్ రాలేదో ఈ కోడ్ అయిపోయిన తర్వాత మేము కలిసి అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున ధర్నా కూడా దిగుదామని ఈ సభాముఖంగా మీకు అష్యూరెన్స్ ఇస్తూ, ఇది హరీష్ రావు మాటగా చెప్పమన్నాడు కాబట్టి రేపు హరీష్ రావు గారి నాయకత్వంలో మీకు సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్ పార్టీ తెలుపుతుంది.